ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలకి స్నాక్స్, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీకు తెలియందే ఉంది. మార్నింగ్ ఇంట్లో ఏదో ఒకటి పెట్టాలి, మధ్యలో ఒక స్నాక్ ఇవ్వాలి, లంచ్ తర్వాత మళ్ళీ స్నాక్, ఈవినింగ్ వస్తారు. కొంతమంది పిల్లలైతే బస్సు స్నాక్ కూడా. ఇన్ని పెట్టి పంపించాలంటే ఏం చేయాలో అర్థం కాదు. అసలు బాక్స్కే అర్థం కాదు, ఏం కూర అని ముందు రోజు నుంచే ఇంట్లో పాట పాడుతూ ఉంటాం కదా. ఈ స్నాక్స్ అనేసరికి చాలా అండి, ఏం చేయాలో అర్థం కాదు, ఏం పెట్టాలో అర్థం కాక ఒక బిస్కెట్ ప్యాకెట్ కొంటాం, అందులో పెట్టడం పంపించడం, లేదా ఒక కేక్ ముక్క, ఇట్లా ప్యాకెడ్ ఫుడ్ అయిపోతుందేమో అనేది ఒక ఫీల్. లేస్ ప్యాకెట్లని అట్లా రకరకాలుగా పెట్టేస్తాం, జంక్ ఫుడ్ కదా. కొన్ని స్కూల్స్లో అయితే స్ట్రిక్ట్గా అసలు నాట్ అలౌడ్ అండి, ఇలాంటివి పెట్టకూడదని ఒక రూల్ ఉంటుంది. ఇక కొన్ని చోట్ల నడిచిపోతూ ఉంటుంది. ఎలా ఉన్నా ముందు పిల్లలు పాడైపోతుంది కదా, వాళ్ళ హెల్త్ అనేది ఒక భయం వేస్తుంది. అంటే గ్రోయింగ్ స్టేజ్ లో మనం కాస్త పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇస్తే మంచిది. ఆ హెల్తీ ఫుడ్ మంచి రిచ్ ప్రోటీను, బలవర్ధక ఆహారము, పిల్లలకి బలమో ఓపికో సత్తువో వచ్చేది. రోజు ఖర్చు లేకుండా ఏదైనా ఒకేసారి 2-3 వారానికి ఒకసారి అట్లా చేసి పెట్టుకుంటే ఆ పదార్థం ఇచ్చి పంపిస్తే బాగుంటుంది. పిల్లలు తింటలేదు కూడా జయ. ఇప్పుడు రోజు మనం ఒకటే పెట్టండి, ఒక రోజు 2 రోజులు తీసుకెళ్తారు, 3వ రోజు ససేమిరా అనేస్తారు. అదే వచ్చింది. కాకపోతే మనం అలవాటు చేసుకుంటే స్నాక్లు మార్చుకోవచ్చు. ఎలా చేయొచ్చు మనం? కొబ్బరి ఉండలు చేయొచ్చు, పప్పు ఉండలు చేయొచ్చు, పల్లి ఉండలు చేయొచ్చు, నువ్వులు చిక్కీలు చేయొచ్చు. పప్పుండ ఒకటే కదా? కాదు, పప్పు ఉండేమో పుట్నాల పప్పుతో చేసే ఉండ, పల్లి పప్పులతో చేసే ఉండ, తర్వాత నువ్వులు చిక్కీలు చేయొచ్చు, మినపసున్ని చేయొచ్చు, రవ్వ లడ్డూలు చేయొచ్చు, ఏ బోళ్ళని మరమరాలు ఉండాలి చేయొచ్చు, అటుకుల లడ్డూలు చేయొచ్చు. తర్వాత ఏమో మనం ఏం చేస్తాం, శనగపిండి లడ్డూలు, గోధుమ పిండి లడ్డూలు, ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ ఏవో ఒకటి చేసుకోవటం. దాంతోపాటు కొంచెం ఏదైనా కరకరలు చేసుకోవటం, లేకపోతే పిల్లలకి సింపుల్ ఈజీ మెథడ్స్, శనగలు కానీ రాజ్మాలు కానీ, తర్వాత ఏమంటారు వీటిని బఠానీలు కానీ నానబెట్టి పద్దన ఉడికించి ఇవ్వచ్చు. చిన్న తాలింపేసి పెసలు కూడా ఇవ్వచ్చా? పెసలు కూడా నానబెట్టిన పెసలు తాలింపేస్తే ఎంత బాగుంటాయో జయ. అవునా? చాలా బాగుంటాయి, నువ్వు ట్రై చేసి చూడు. పెసరపప్పు కూడా, పెసరపప్పు నానబెట్టాం పొద్దున, ఒక అరగంట నానుతుంది, ఒక గంట నానితే చాలు. దాంట్లో చిన్న తాలింపేసి కాస్త పచ్చిమిర్చి కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి పెట్టండి, 10:30కి తినడానికైనా బాగుంటుంది, ఈవినింగ్ దాకా ఓకే బాగుంటుంది. పెసరపప్పు కూడా. శనగలు బఠానీలు తెలుసు కానీ పెసలు చేయలేదు, ట్రై చేస్తాను. శనగలు బఠానీలు చేయొచ్చు, సోయాబీన్స్ కాసని 4, 10, 7, 8 బాదం పప్పులు, పల్లి పప్పులు నానబెట్టి ఇవ్వచ్చు. పల్లీలు నానబెడితే భలే మంచిది. ఫ్రూట్స్ ఇవ్వచ్చు, ఒక క్యారెట్ ఇవ్వచ్చు, శుభ్రంగా క్యారెట్ కోరేసి నీట్ కడిగేసి కొంచెము తల తొక్క కట్ చేసి గీసేసి పెట్టండి బాక్స్లో. యాపిల్ ముక్కలు ఇవ్వచ్చు. ఇందులో మనం ప్రోటీన్ నల్లగా అయిపోతుంది, కాయ తినేలాగా ఉంటే పర్వాలేదు, బాగుంటుంది. పీల్ చేయకుండా ఎలా తింటారనేది ఒక సమస్య. అందుకని యాపిల్ వదిలేని జామకాయలు పెట్టచ్చు, దానిమ్మ గింజలు పెట్టచ్చు, దానిమ్మ గింజలు కూడా పెట్టచ్చు కదా, ద్రాక్ష పళ్ళు పెట్టచ్చు, ఖర్జూరాలు కిస్మిస్లు పెట్టచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏమైనా పిల్లలకి 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 4 పిస్తా పప్పులు. ఈవినింగ్ స్నాక్ చక్కగా ఉంటుంది. అవి తిని మంచినీళ్ళు తాగితే కాలక్షేపం అవుతుంది పిల్లలకి. ఇంటికి వచ్చేసరికి అంత గిలాకలు వేయకుండా ఉంటుంది. వీటిలలో ఏంటంటే కనీసం జ్ఞాపకం వచ్చినప్పుడు, కుదిరినప్పుడు కొత్తవి నేర్పించండి. శనగలు, నల్ల శనగలు, కొమ్ము శనగలు వేరు, కాబూలీ చెనా వేరు కదా. కాబూలీ చెనా అవన్నీ ఉడకబెట్టిస్తే భలే రుచిగా ఉంటే మంచి ప్రోటీన్. పిల్లలకి అరుగుతుందో లేదో చూసుకోండి. స్వీట్లు కనీసం వారానికి ఒక్కటైనా బెల్లం వేసిన స్వీట్ ఏదైనా తయారు చేసి వారంలో 3 రోజులైనా పెడితే గ్రోయింగ్ స్టేజ్ పిల్లలకి బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అని ఇన్ని పాలు తాగిచ్చేసి ఎగ్స్ పెట్టేసి అవి చేస్తాము. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే పాలు ఇవ్వగలుగుతావు, ఇంట్లో ఉన్నప్పుడే ఎగ్స్ తింటామో ఇంకోటో చేస్తారు. రమ్మగారు అవి కూడా ఇబ్బంది అని చెప్తున్నారు. అవి ఇబ్బంది డాక్టర్స్, అవి ఇబ్బంది. పాలు సూట్ కావట్లేదు పిల్లలకి, మంచిది కాదు. ఎగ్స్ లో కూడా రకరకాల ఎగ్స్, మళ్ళీ నాటుకోడి గుడ్లు కావాలి, అవి దొరకవు, సావు, అవి అరగవు ముందు, అలాంటి గోల కూడా ఉంటుంది. రోజు తింటే బోరు, పిల్లలకి కొత్తవిగా కావాలి, ఏదైనా చేసి పెట్టాలి. మనమే ఏదైనా ఇంట్లో చేస్తే మనమే హెల్దీ నూనె, మంచి నూనె, క్వాలిటీగా ఉంటుంది, ఫ్రెష్ నూనె అది వాడుకుంటాం, కొంచెం క్వాలిటీ ఉంటుంది. ఏం చేసామో మనకు తెలుసు. నేను ఎన్ని లడ్డూలు చెప్పాను. వారానికి ఒక రకం లడ్డు చేయండి, కనీసం 3 రోజులు అది పెట్టండి. ఆల్టర్నేటివ్ 3 రోజులు జంక్ పెట్టినా 3 రోజులు హెల్దీ థింగ్ వెళ్తుంది కదా. ఇది మనం ఆలోచించుకోవాలి జయ. మనకి ఇది ఇంట్లో ఉండేవాళ్ళు మీరు చేశారు, మేము ఎక్కడ చేస్తాం, వెంటనే అది వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడే చెయ్యాలి. మరి పిల్లల ఆరోగ్యం కోసం కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే కదా.
ఓ 2-3 ఫ్రెండ్స్ కలిసి ఒక ఐటెం చేసుకున్నారనుకో, ఓ 3 రోజులు వాళ్ళ పిల్లలు మన పిల్లలు కూడా తింటారు. మేము చేసేవాళ్ళం అట్లా. అవునండి. ఓకే. మేము చేసేవాళ్ళం. మరి ఒకటే చేసుకుని పంచుకునేవాళ్ళం. చేయొచ్చు, మరి ఏం చేస్తాము? 2-3 కలిసి. కలిసి చేసుకుంటే ఒక చోట కూర్చొని చేసుకున్నాం అనుకో, వాళ్ళకి మనకి కూడా చెరుకో డబ్బా స్వీట్ ఉంటుంది. ఒకళ్ళే పని చేయకుండా ఇద్దరు కలిసి చేసుకుంటాము. కొబ్బరి ఉండలు అలాంటివి పెట్టచ్చు పిల్లలకి, మంచిది. బెల్లం పెట్టచ్చు కదా అమ్మగారు. అటుకులు పెట్టచ్చు, మరమరాలు పెట్టచ్చు. ఇవన్నీ కూడా మంచివి. ఇప్పుడు మనకి చెప్తాను, మన బార్లీ అటుకులు దొరుకుతున్నాయి, రాగి అటుకులు, జొన్న అటుకులు దొరుకుతున్నాయమ్మా. అవన్నీ సింపుల్ స్నాక్గా చేసి పెట్టండి. చిరుధాన్యాల అటుకులు విరివిగా దొరికేస్తున్నాయి సిటీలలో. మరి జొన్నలు అవి చేసుకోవచ్చు. అటుకులు అంటే అవి పాపప్స్ అనుకోదాన్ని, దాన్ని మన పాప్కార్న్ లాగా పాప్స్ చేసి దొరికేస్తున్నాయి చక్కగా. అవి ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే చిన్న తాలింపు వేసి కొద్దిగా మంచి వాసన వచ్చేలాగా వెల్లుల్లిపాయ, కాస్త కరివేపాకు, 2 పచ్చిమిర్చి తాలింపులు వేయటం, ఈ అటుకులను అందులో వేసి వేయించేసేయటం. గుమగుమలాడుతూ ఉంటుంది. స్పూన్ వేసుకుని తినేస్తారు. పొడి కారం వేయకుండా పచ్చిమిర్చితోటి సరిపెట్టుకుంటే. ఏదో ఒక స్నాక్ ఒక్కటైనా మనం చేసింది. వారంలో 6 రోజులు స్కూల్కి వెళ్తే కనీసం 3 రోజులైనా మనం చేసిందే పిల్లలు తినాలి, ఇంట్లో చేయబడింది. ఇలా పెట్టుకోండి. ఒకవేళ ఇదే వాళ్ళకి నచ్చింది అనుకోండి, కంటిన్యూ చేద్దాం. అవును అవును, చేయొచ్చు కదా. పుచ్చకాయ ముక్కలు, పప్పాయ ముక్కలు, తర్వాత దాన్ని అంటారు అనాస దొరికితే గనక మనకి అలాంటివి కూడా ఇవ్వచ్చు. ఫ్రూట్ పీసులు కూడా ఇవ్వచ్చుగా. ఫ్రూట్ కూడా ఇవ్వచ్చు. ఆలులు ఉడకబెట్టి 2-3 ఆలు ముక్కలు పెట్టచ్చు. ఉడికిచ్చిన ఆలు కూడా ఇవ్వచ్చు స్కూల్కి. ఓకే, బాగుంటుంది తినడానికి. మనం తినేవాళ్ళం కదా ఉడికిన ఆలులు. అవునండి. పిల్లలకి ఉప్పేసి ఉడకబెడితే ఒట్టి ఆలు కంటే ఉప్పేసి ఉడకబెట్టిన ఆలు బాగుంటుంది. ఓకే, చెక్కువలు చేసేయటం. కొంచెం కావాలంటే లైట్గా చిన్న ఫ్రై చేయండి. ఫ్రై చేసినంత ఆలు కూర పెట్టండి చక్కగా. ఓకే, బాగుంటుంది, తింటారు హాయిగా. క్యారెట్ తాలింపులో వేసి కూడా ఒట్టిగా తినడానికి పెట్టచ్చు. ఎక్కువ తాలింపు వేయకూడదు. రమ్మగారు క్యారెట్లో కొబ్బరి కలపచ్చండి, పచ్చి కొబ్బరి చక్కగా కలపచ్చు. క్యారెట్లో కలపచ్చు, బీట్రూట్లో కలపచ్చు. ఓకే, బ్రహ్మాండంగా ఉంటుంది రుచి. తాలింపు వేయమంటారా? తాలింపు వేస్తే బాగుంటుంది. వాసన అంటే ఏది వాసన రాకుండా, పచ్చి వాసన లేకుండా ఉంటుంది. తాలింపు వేస్తే బాగుంటుంది. మనం చేసాము ఒక రెసిపీ చేశారు కదా, బీట్రూట్ చేసిన. బీట్రూట్ చేసాము, క్యారెట్ చేసాం. ఆ సాలెడ్స్ కూడా మీరు ఇంట్లో రుచి చూపిస్తే పిల్లలకి నచ్చింది అనుకో, 10:30కి తినడానికైనా అదొకటి ఉంటుందిగా. అవును అవును, బాగుంటుంది. సేపు ఆ బిస్కెట్లు రోడ్ల మీద దొరికే వాటికన్నా కూడా మనం చేత్తో చేసి ఇంట్లో చేసుకునేవి కదా. బిస్కెట్లు అవి మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఫ్రెష్ నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. మనం చేసిన బిస్కెట్లు అయినా పెట్టచ్చు కదా. మనం చేసిన కేకే పెట్టచ్చు, బయటవి కాకుండా. చేసుకోవటానికి మీరు టైం చూసుకోవాలమ్మా. కుదిరితే కనీసం చేయండి. శనివారాల్లో ఆఫీసులు లేకపోయినప్పుడు చేసి పెట్టేసుకుంటే మీకు తినడానికి ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. ఎవరైనా ఒక అసిస్టెంట్స్ చూసుకోండి. ఎలా కుదురుతుంది అని నన్ను ప్రశ్నలు అడిగితే నేను చెప్పలేను, కానీ ఎవరైనా సాయం తీసుకుని ఒక 2-3 రకాలు చేసి పెట్టుకున్నారనుకో, మీరు మధ్య మధ్యలో తినడానికి వస్తాయి, పిల్లలు తినడానికి కూడా ఉంటుంది, బాగుంటుంది. రైతమ్మ గారు చాలా మంచి ఐడియాస్ అన్నమాట. అంటే మీరు ఆలోచించండి, కొత్తవి విన్నా నేను. కొంచెం ఆలోచించండి, ఇలా కూడా చేయొచ్చా అని. ఎవరో ఒకళ్ళ అసిస్టెంట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళతో చేయించుకునే మార్గాలు ఉంటే కేజీలు చేయించుకోవద్దు. ట్రై చేయండి ముందు, మీ పిల్లలు ఇట్లా తింటారా తినరా అని. ఒకవేళ తింటున్నారనుకో, చేసుకుందాము చక్కగా. రైట్. మీకు కూడా ఏంటంటే పిల్లల పెంపకంలో మన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనుకునేసరికి మీకు ఎక్కువ సంతోషం వస్తుందమ్మా. అంతే కదా. మా అమ్మ అవి చేస్తుంది ఇవి చేస్తుంది నాకు చేసి పెట్టిందంటే పిల్లలకి మనకి బాండ్ కూడా పెరుగుతుంది. నిజం రమ్మగారు, దీనికోసం ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎన్ని పనులు చేసినా పిల్లలకి సంబంధించి ఏదైనా పని చేస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు సంతోషిస్తారు కదా. మనం బాండ్ పెంచుకోవడానికి ఇది ఒక సాధనంగా ఉంటుంది. భర్తల్ని ఇన్వాల్వ్ చేయండి స్వీట్లలో తయారీలలో. ఏం మొహమాట పడద్దు, వాళ్ళని కూడా లైన్లో పెట్టి చేయించండి వాళ్ళతో పాటు. తప్పకుండా బాగుంటుంది. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.